DRR 75 అనే నూతన వరి వంగడం, అంటే భారతీయ వరి పరిశోధనా కేంద్రం వారు రూపొందించినటువంటి వెరైటీ. ఇది ఖరీఫ్ రబీకి కూడా అనువైనటువంటి రకము. ఖరీఫ్లో 135 రోజులు, రబీలో 125 రోజులు కాలపరిమితి కలిగినటువంటి రకం. ఇది మధ్యస్థ సన్న రకం, అంటే బీపీటీ కన్నా కొద్దిగా మందం ఉంటుంది గింజ సైజు, కానీ బియ్యం వచ్చేటప్పటికి బీపీటీలోనే ఆ రకాల్లోనే పోతాయి. తెలంగాణలో ఐకేపీ సెంటర్లో ఇబ్బంది లేకోకుండా పోయేటువంటి రకం. ఇది దొడ్డు రకాల కన్నా కూడా, సన్న రకం అయినప్పటికీ కూడా దొడ్డు రకాల కన్నా కూడా మెరుగ్గా దిగుబడిని ఇచ్చే విధంగా ఉంది. వాళ్ళు భారతీయ వరి పరిశోధనా కేంద్రం వారు 9 నుంచి 10 టన్నులు హెక్టార్కి వస్తుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చేను కూడా దగ్గర పోలికలు అలానే ఉన్నాయి అనిపిస్తూ ఉంది. పిలకల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వెన్ను సైజు చాలా బాగుంది, దట్టంగా చిక్కగా పెద్దగా బాగుంది. వాళ్ళు చెప్పేటువంటి డిసీజ్ చూసుకున్నట్టయితే అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు రెండు కూడా రావు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చూస్తూ ఉంటే మాకు ఇప్పటివరకు ఏ డిసీజ్ రాలేదు. మేము దోమ కానీ, అగ్గి తెగులు కానీ, ఆకెండు కానీ ఏం తెగుళ్ళు రాలేదు ఈ సంవత్సరం. ఇదే మొదటి సంవత్సరం ఇవ్వటం రైతులకి మేము చూడటం జరుగుతూ ఉంది. 40 సెంట్లు విస్తీర్ణంలో మేము వేసి ఉన్నాము. ఇప్పుడు చాలా బాగుంది ఈ వెరైటీ. ఇంకా చూడాలి, ఖరీఫ్లో కూడా చూసినట్టయితే మనకి ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు కూడా మనం చూడగలం. ఇది చూడండి కంకి ఎలా ఉంటుంది అనేది. ఒక్కొక్క కంకి వచ్చేసి ఎంత దట్టంగా ఉందో, చాలా బాగుందన్నమాట వెరైటీ. మేము చాలా రకాలు చూస్తూ ఉంటాం. అందులో ఈ రకం కూడా ఇప్పుడే పాలు పోసుకుంటా ఉంది, కంకులు వంగి. మనకి అంటే మిగతా వెరైటీస్ చూసుకున్నట్టు చివరికి వస్తుంది వెళ్ళిపోవడం, అంటే ఇది అలా లేకోకుండా ముద్దగా లాస్ట్కి వచ్చే వరదాకా కూడా కంకి ముద్దగా చిక్కగా అనమాట. చూడండి ఎంత చిక్కగా ఉందో కంకి. గింజల యొక్క బరువు కూడా ఎక్కువ అనమాట. వారు చెప్పేది 1000 గింజల బరువు 16.5 గ్రాములు అని చెప్తా ఉన్నారు. అంటే బీపీటీ వచ్చేసి మనకి 1000 గింజల బరువు 14 గ్రాములుగా ఉంటా ఉంది. అంటే 2.5 గ్రాములు మనకి బీపీటీ కన్నా కూడా అధికంగా ఉంటా ఉంది. అని దొడ్డు రకమా అంటే కాదు, ఇది సన్న రకమే. సన్న రకంలో అంత వెయిట్ వచ్చిందంటే గింజ గట్టితనం ఎంత ఉంటుందో మనం ఆలోచించదగ్గ విషయం అనమాట. మార్కెట్లో మనకి బ్రహ్మాండంగా వెళ్ళేటువంటిది, స్టాండర్డ్గా ఉండేటువంటిది పడిపోదు అనమాట. మీకు 100 సెంటీమీటర్ల హైటు వచ్చి ఉంది. ఇది గమనించండి, చూడండి, 100 సెంటీమీటర్ల హైట్లో ఉంది ఇది. చాలా బాగున్నటువంటి వెరైటీగా మేము అనుకుంటాము. చూద్దాం, వర్షాకాలం సీజన్ కూడా చూస్తే పూర్తి డీటెయిల్స్ని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ పరిస్థితిలో ఉన్నదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.